ముఖ్యంగా నిన్న మన కొన్ని చూస్తా ఉన్నాం. మనం నిన్నటికి నిన్న మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గురించి పని పాట లేకుండా తిరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తిగా మేమేదో గాలి వదిలేసినట్టు ఆ ప్రాజెక్టు మొత్తము రేపే కూలిపోతున్నట్టు కొన్ని తప్పుడు వార్తలు తప్పుడు సమాచారం ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఆ విషయాలను టిఆర్ఎస్ పార్టీ గోడ పత్రిక అయిన టిఆర్ఎస్ పార్టీ పత్రిక కరపత్రమైన మొత్తం ఏదో జూరాల ప్రాజెక్టు మొత్తం దాన్ని కంప్లీట్ అయిపోయింది, దాని పని అయిపోయింది. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జూరాలను పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఏదో పేపర్ లెటింగ్ రాసిన విషయాన్ని కూడా మనం చూసినాం. కానీ ఆ పత్రిక గురించి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అయినా కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నారో మనకందరికి తెలుసు. ఈరోజు ఒకరు ఇద్దరు కాదు, పైన కేసీఆర్ కేటీఆర్ తో మొదలు పెడితే ఆయన కింద పనిచేసిన మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఏం పనిలేదు. సో ఎక్కడన్నా చిన్న ఏదైనా అవకాశం దొరకకపోదా దాన్ని పట్టుకొని చిలువలు పలువ చేసి రాద్ధాంతం చేసి ఏదో రకంగా కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలనే ఆలోచనతోన పాపం వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ వాళ్ళ ప్రయత్నాలలో వాస్తవం తెలుసుకోకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలలో ఎక్కడ కూడా సఫలీకృతులు అవుతలేరు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అయినా కానీ అంటే మేము ప్రజలకు జవాబుదారీ కాబట్టి వాళ్ళకు వాస్తవ విషయాలు తెలియాలి. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటివి, అక్కడ ఏం జరిగిందనే విషయాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. సారులకు ఎవరు సమాచారం ఇచ్చిందని చెప్పి ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పోయి ఆడ ప్రెస్ మీట్లు పెట్టి ముఖాదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఇక్కడ మన ట్విట్టర్ టీలు గారు ఏ సమాచారం తెలుసుకోకుండా మిస్టర్ కేటీఆర్ గారు ఎందుకంటే గాలికి తిరుగుతా ఉన్నారు. ఏం పనిలే పాటలే, ఏదైనా అవకాశం దొరికితే కాంగ్రెస్ మీద బుర్రదాన్ని పనిగా పెట్టుకున్నారు. కాబట్టి సార్ ఒక ట్విట్టర్ పెద్ద మెసేజ్ పెట్టారు, అరే జూరాల మొత్తం కూలిపోతుంది, జూరాల పని అయిపోయింది, జూరాలను పట్టించుకుంటలేరు, జూరాల మెయింటెనెన్స్ చూస్తలేరు, అసలు నీళ్ళు అనేది మేమే ఇచ్చినాము, కాంగ్రెస్ వాళ్ళు ఏ ప్రాజెక్టులను కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను ఏవి కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి సార్ ట్విట్టర్ లో ఇంత మెసేజ్ పెట్టి, అరే మీరు ఇంత తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇంత కుళ్ళు బుద్ధితో మీరు పనిచేస్తా ఉంటే ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మీరు ఇదే విధంగా కొనసాగుతా ఉన్నారు. అదేవిధంగా నిన్న కొన్ని ఆ వీడియో నేను ప్రెస్ మీట్స్ వీడియోస్ క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూస్తే మాజీ మంత్రులుగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్, మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, అక్కడ ఉన్న ముగ్ధల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ కు తొత్తులాగా పనిచేసి ప్రాజెక్టు కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేదు. కేసీఆర్ చెప్పినట్టు ఇంకుంటా పోయి కనీసం ఆయన మీద ఒత్తిడి తెచ్చి మనకంటే ముందు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తులు మీరు. కనీసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అరే కాళేశ్వరంలో పోయి ఎందుకు గాల పెడుతుంది 1,50,000 కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు పెడితే ప్రాజెక్టు పూర్తయింది, ఈ ప్రాంతానికి అంత నీళ్లు అందిద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం ఆ కేసీఆర్ గారిని పోయి దిక్కులేని వ్యక్తులు, ఆ రోజు మీరు ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళంతా పాలమూరు రంగారెడ్డి మొత్తం పూర్తి చేసినట్ట, మోటార్లు ఆన్ చేసినట్ట, మేము కరెంటు బిల్లులు కట్టలేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంత్రిగా కొంచెం మినిమం అంటే కామన్ సెన్స్ తో మాట్లాడితే బాగుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మోటార్లు ఎలా ఆన్ చేశారు? ఎలక్షన్ల ముందు అంగు ఆర్పాటాలతో మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అందరు కలిసి ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏదో వచ్చి ఆగం మేఘాల మీద 600 బండ్లు వేసుకొని వచ్చి ఏం చేశారు? అక్కడికి వచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తే నార్లాపూర్ కంటే ఒక మోటార్ ఆన్ చేస్తే ఆన్ చేసి వచ్చే గంటకి ఆ మోటార్ బంద్ అయిపోయాయి. మా సహచర శాసనసభ్యులు వనపర్తి ఎమ్మెల్యే
శ్రీ రేగారెడ్డి గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే ఒక మోటార్ ఆన్ చేస్తే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే ఎక్కడొక్కనే పనులు పెండింగ్ ఉన్నాయి, లైనింగ్ పనులు అట్లే ఉన్నాయి, నాగలాపూర్లో పెండింగ్ ఉంది, ఏదుట్లలో పెండింగ్ ఉన్నాయి, వడ్డేంలో పెండింగ్ ఉన్నాయి, కరువేలలో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి మేమేదో పూర్తి చేసినాము, మోటార్లు ఆన్ చేసినాము, కానీ కాంగ్రెస్ వచ్చి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు ఇస్తలేము, నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అది కూడా ఎంత అబద్ధం అంటే ఒక మామూలు కార్యకర్త మాట్లాడితే కొంచెం దానికి అందం ఉంటుంది తప్ప మీరు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు గతంలో అట్లా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పెండింగ్ పెట్టింది, ఏమి చేస్తలేదు. మేము మళ్ళా కేసీఆర్ వస్తే ఇవన్నీ పూర్తి చేస్తారు. ఎందుకయ్యా కేసీఆర్, మీరు కేసీఆర్ 10 ఏళ్లు అడ్డగోలుగా దూసుకొని ఎక్కడికక్కడ ఎవరికి వాడు 100 ఎకరాలను ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈరోజు లక్ష్మారెడ్డి గారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి, ఆల వెంకటేశ్వర రెడ్డి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి. మీరంతా 2014 కంటే ముందు మీరు ఏంది, ఈ రోజు ఏందనేది మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు చెప్తారు, పాలమూరులో పట్టణంలో ఉన్న ప్రజలు కూడా అందరికి తెలుసు. మీరు అధికారం ఉన్న రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోసుకోవడం పనిగా పెట్టుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేసిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదంటున్నారు. అయ్యా మీ దగ్గర ఉదండపూర్ ఉంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండపూర్ కూడా ఒక రిజర్వాయర్. ఉదండపూర్ లో నీకు సంబంధించిన వ్యక్తులు కొందరు ఫేక్ నేమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి R&R లో పెట్టించారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మేమంతా పాలమూరు రంగారెడ్డి పచ్చగా చేసినాం, వీళ్ళు పట్టించుకోలేరు. కనీసం అక్కడ ఉన్న R&R ప్యాకేజెస్, R&R ఇష్యూ మీద ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ R&R ఇష్యూ ఉంది, R&R ప్యాకేజ్ అమౌంట్ ఒక 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండే, ఆ డబ్బులు కూడా మీరు ఇప్పలేదు గతంలో. మరి ఈ రోజు ఎట్లా మీకు ఏ మోకం పెట్టుకొని పోయి జూరాల కాడ పోయి ప్రెస్ మీట్లు పెట్టి పాలమూరు రంగారెడ్డి గురించి, జూరాల ప్రాజెక్టు గురించి, కోయల్ సాగర్ గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మీరు మాట్లాడకంటే ముందు అరే మేము చేసింది ఏంటి 10 ఏళ్లలో, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది 18 ఏళ్ల కాలంలో అన్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఏమైనా అర్చించే అవకాశం ఉంటుంది. సో అవి ఏమి లేకుండా ఏదో చిన్న అవకాశం దొరికింది, ఎవడో ఏదో ఎప్పుడు అయిపోయింది, ఇక మాకు దొరికింది చిప్ప దొరికింది, పోయి ఎగురులాడదామని చెప్పేసి పోయి ఆడ పోయి మీరు ప్రెస్ మీట్ పెడితే మిమ్మల్ని చూసి ఇంకో కోతి ఉరులాడుకుంటూ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టేసి పేపర్లో రాపిస్తుంటది. ఎంతవరకు కరెక్ట్ ఇది? మీ కరపత్రికమైన నమస్తే తెలంగాణ పూర్తి జూరాలకు పని అయిపోయిందని చెప్పేసి ఏం సమాజానికి ఏం మెసేజ్ పంపాలని చెప్పేసి మీ పేపర్లలో అయితే తప్పుడు వార్తలు రాయించుకుంటా ఉన్నారు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి సరి చేసుకోవాలి. మీ కులి బుద్ధి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏంటంటే ఈరోజు ప్రజాపాలన అందిస్తూ అన్ని ఎక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు మేము ముందుకు పోతా ఉన్నాం. సన్న బియ్యం విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, మొన్నటికి మొన్న 9 రోజులలో రికార్డు స్థాయిలో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న రోజులలో మీరు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్ గా పబ్లిక్ రెస్పాండ్ అవుతా ఉన్నారు అని చెప్పి చూసి తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ ఏదో చిన్న అవకాశం తీసుకొని దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే ఎంత మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి కుంటు పడడానికి మీరు కారకులు. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మారెడ్డి, అదేవిధంగా నిన్న పోయిన రామ్మోహన్ రెడ్డి, మీరు ఆ రోజు కేసీఆర్ గారి మీద ఒత్తిడి తేలేదు కాబట్టి ఈరోజు పాలమూరు పూర్తిగా వండబెట్టేసి అడ్డగోలికి పోయి పైసలు తీసుకుపోయి కాళేశ్వరం కాలబెట్టారు. మీరు ఒత్తిడి తీసుకొచ్చింటే ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఈ రోజు ఇబ్బందులు ఉండకపోతుండే. సో మీ హయాంలో కూలిపోయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నా దగ్గర నా నియోజకవర్గంలో సరళసాగర్ ప్రాజెక్టు ఉంటుంది. సరళసాగర్ ప్రాజెక్టును అప్పుడున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మీకు పేపర్లలో కూడా వచ్చింది. సరళసాగర్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, మెయింటెనెన్స్ చేయట్లేదు ప్రాపర్ గా, అది ఎనీ మూమెంట్ తెగిపోయే అవకాశం ఉందని పేపర్లలో వచ్చినా, మీకు అధికారులు సమాచారం ఇచ్చినా మీరు గాలికి వదిలేసి ఆ రోజు సరళసాగర్ ప్రాజెక్టు కొట్టకపోతే ఆ సరళసాగర్ ప్రాజెక్ట్ లో ఉన్న ఉష్కమ్ముకున్న వ్యక్తులు మీరు ఎవరికి తెలియదు మీ గురించి, మీ నీచ చరిత్ర గురించి. మీరు ఈ రోజు వచ్చి నీతులు పలుకుతా ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను హర్షించే ప్రయత్నం చేయండి.
కొంచెమైనా మీకు సానుభూతి దొరుకుతుంది ప్రజల వద్ద. కానీ ఇట్లా లేనిపోని అవాకులు చివాకులు పెడుతూ జూరాల పని అయిపోయింది, జూరాల ఏదో తెగిపోయింది, జూరాల రేపో మాపో ఇదైపోతుంది అదైపోతుందని తప్పుడు కూతలు చూస్తే బాగుండదు. ఇప్పటికైనా మీ పేపర్ మీ టీవీ ఛానళ్లలో ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మేము ప్రజలకు ఒకటే చెప్తాను, మేము జూరాల ప్రాజెక్టు మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి డోకా లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ 58 గేట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఆ 58 గేట్లలో మేము ఓపెన్ చేసిన గేట్లలో ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా కూడా డిశ్చార్జ్ చేయడానికి అక్కడ ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. అధికారులు కూడా అదే విషయం నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి తప్పుడు సమాచారం మీ వ్యక్తుల గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. అట్లాంటి మాయమాటలు చెప్పే వ్యక్తుల గురించి పట్టించుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.